అమ్మ వరాలు ఇచ్చినవాడు దశరథ మహారాజు గారు. ఆ తండ్రి ఇప్పుడు లేడు కదా అని నేను రాజ్యం పుచ్చుకుంటే తండ్రి సత్యము తప్పిన వాడై ఏ ఉన్నత లోకాల్లో ఉన్నా కింద పడిపోతాడు. తండ్రిని నిలబెట్టినవాడు కొడుకమ్మా నాకు పుత్రధర్మం కావాలన్నాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు యుగాలు మారిపోయినా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. ఆయన నామము తారకనామమైంది. ఆయన మందిరము లేని పల్లెటూరు ఉండదు. ఆయన పేరు చుట్టబడకుండా ఏ మాట ఏ వాక్యము మనం రాయం. అంతటి మహితాత్ముడు అయ్యాడంటే ధర్మాన్ని పట్టుకోబట్టే. అందుకే పూజ అన్న మాటకు అర్థం, భక్తి అన్న మాటకు అర్థం కేవలము ఈశ్వరారాధనమన్న అర్థంలో తీసుకోకూడదు. అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, పూజా మందిరంలో ప్రవేశించి పూజ చెయ్యాలనుకోవడం తప్పు కాదు, కానీ పూజా మందిరంలో మరణించాలనుకోవడం తప్పు. అక్కడే ఈశ్వరుడు ఉన్నాడనుకోవడం తప్పు. అంతటా ఈశ్వరుడు ఉన్నాడని గుర్తిరిగిన వాడెవడున్నాడో వాడు భక్తి తత్పరుడు. అందుకే పూజ అన్న మాట నిరంతరం కొనసాగుతుంటుంది భక్తి అన్నది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ్యాత్ క్రమణమశనాత్ జాహుతి విధి ప్రణామ సంవేశ్య సుఖమఖిలమార్ప ఆత్మార్పణ దృశ అంటారు. ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడడానికి కావలసినటువంటి శక్తి నాకు ఎక్కడి నుంచి వస్తోందని తెలుసుకుని నా మాటలకు ఆధారమైనటువంటి శక్తి పట్ల నేను కృతజ్ఞతాభావంతో ప్రవర్తించి ఆ వాక్కులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవడమే భక్తి అన్న మాటకు అర్థం. ఎందరో మాటలు రాని వాళ్ళు ఉన్నారు లోకంలో, మూగవాళ్ళు ఉన్నారు. నేను సామర్లకోట రైల్వే స్టేషన్కి ఎడుతూ చూసేవాడిని. ఆ బధిరుల పాఠశాల నుంచి మూగా చెవుడు ఉన్న వాళ్ళు ఎక్కేవారు. వాళ్ళు సామర్లకోటకి టికెట్ కావాలి అని అడగాలి. సామర్లకోట అని ఉచ్చరించలేక మాట రాక వాళ్ళు కు ఉఫ్ అనేవారు. అంటే రైల్వే స్టేషన్ అని గుర్తుపట్టేవాడు కండక్టర్. ఓ సామర్లకోటకా అనేవాడు, వాళ్ళకి వినపడదు. పెదవుల కదలికని బట్టి సామర్లకోటకి టిక్కెట్ అడుగుతున్నారు అని గుర్తించి టిక్కెట్ ఇచ్చేవాడు. అంటే ఒక మాట రానివాడు అంత కష్టపడుతున్నాడు. ఇవాళ నేను మాట్లాడగలగడం నా గొప్ప కాదు. మాట్లాడాను అంటే మాట్లాడడానికి యోగ్యమైన శక్తిని పరదేవత కరుణించింది నా యందు. ఎక్కడో మూలాధారం దగ్గర ఉన్నటువంటి వాయువు పైకి వచ్చి సహస్రారానికి తగిలి పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే బ్రహ్మరంధ్రం తెరుచుకోకూడదు కాబట్టి వెనక్కి తోసివేసినటువంటి గాలి నోటిలోకి వచ్చి నిలబడితే నా నాలుక పైకి లేచి ఆ గాలిని నొక్కినప్పుడు సొట్టలు పడినటువంటి ఆ గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని శబ్దము పైకొస్తే ఆ వచ్చిన వాక్యములలో ఉండేటటువంటి అర్థాన్ని మీరు చెవులతో గ్రహించి నేను చెప్పిన భావాన్ని మీరు విని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో అన్నట్లుగా నా భావాలు మీ భావాలుగా మారి సభ అంతా ఏకీకృతమవడానికి కారణమయ్యేటట్టుగా నా యందు కదలికలు తెచ్చినటువంటి పరదేవత ఎవరుందో ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అలా కదపకపోతే నేనేమి మాట్లాడగలను? నా మాటలకి ఎవరు కారణమో ఆ తల్లి అనుగ్రహాన్ని స్మరించి యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దుర్గా సప్తశతిలో చెప్పినట్టుగా సమస్త శక్తులకు ఆధారమైన మూలశక్తిని స్మరించి నమస్కరించి ఆ విభూతిని వినియోగించడం ప్రారంభం చెయ్యడం పూజ. పదార్థం పెట్టి అన్నం తినవయ్యా అంటే అయ్యయ్యో నేను తినడం కాదు, పప్పని, కమ్మగా, కూరని, పులుసని, పచ్చడిని, చక్రపొంగలని, పులిహారని, పెరుగని ఇన్ని పదార్థములు నాలుక మీద రుచి కోసం నేను తినేసి లోపలికి పుచ్చేసుకుంటే పొరపాట్న పొలమారి నేనే బయటికి కక్కితే అయ్యో ఇంకా అన్నం లేదండి అంతా అయిపోయింది అది తినేసేయండి మళ్ళీ అంటే నేను తినను కదా. అటువంటిది లోపలికి నేను తినేసినటువంటి ఈ పదార్థములన్నీ పుల్లని ఉమ్ముతో కలిసి అమాశయపాకంగా ఏర్పడితే నాకు హాయిగా నిద్రాకాలిక సుఖాన్నిచ్చి రాత్రంతా అగ్నిహోత్రమై తాను వెలుగుతూ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని తాను జీర్ణం చేస్తున్నటువంటి వైశ్వానరాగ్ని ఇక్కడే ఉంది. ఆ అగ్నిహోత్రానికి నేను హవిస్సు ఇవ్వకుండా తినకూడదని మొట్టమొదట 5 మెతుకులు నీతిలో ముంచి పంటికి తగలకుండా నాలుక మీద పెట్టుకుని ప్రాణాయ స్వాహ అంటూ 5 స్వాహాకారములతో లోపల ఉన్న అగ్నిహోత్రానికి ఇచ్చి మిగిలిన
పదార్థాన్ని నేను తిన్ననాడు నేను తిన్నది భోజనం కాదు, యజ్ఞమైంది. లోపల ఉన్న వైశ్వానరాగ్ని పట్ల కృతజ్ఞతతో నేను ప్రవర్తించగలిగిన నాడు, లోపల ఈశ్వరుడు ఉన్నాడు అగ్ని రూపంలో అని తెలుసుకోకుండా ఏది పడితేది తీసుకొచ్చి నేను దాని మీద పొయ్యగలిగితే, యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞగుండంలోకి తీసుకొచ్చి కల్లు కుండలు వంపినటువంటి రాక్షసుడికి దీని ద్వారా లోపల ఉన్న అగ్నిహోత్రంలో పోసిన నాకు తేడా ఎక్కడొస్తుంది? కాబట్టి అది తెలుసుకుని నోట్లో ఎప్పుడు ఏది ఎలా పెట్టుకోవాలో తెలుసుకుని మాట్లాడిన వాడు తాను తిన్నా భగవద్భక్తి. పరమ పరవశంతో ఇతరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో నిండిపోయిన కొండ నీరు పట్టక అంచుల వించి కారిపోయినట్టుగా భగవంతుని యొక్క గుణములను అనుభవించడం చేత కలిగిన ఆనందాన్ని ఆవిష్కరించడానికి వాక్కులు వ్యక్తమవుతున్నప్పుడు మాటలు మాట్లాడుతూ కదిపినటువంటి చేతుల యొక్క కదలికలన్నీ మంత్రజపానికి పట్టిన ముద్రలే. భగవంతుడు నాకు శక్తినిచ్చాడు కాబట్టి నడవలేకపోతున్నాను, మంచంలో పడిపోయిన వాళ్ళు, కాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ పెట్టించుకుంటున్న వాళ్ళు, 2 కర్రలు చంకల కింద పెట్టుకుని దూకుతూ వెడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈశ్వరుడు నా కాళ్ళకి శక్తినిచ్చాడు, నడవగలుగుతున్నాను. అనవసరపు వాటికి నేను తిరగకూడదని గుర్తిరిగి నేను నడిచినప్పుడు పరమ కృతజ్ఞతతో నేను నా కాళ్ళలో ఉన్న శక్తికి కారణమైన పరదేవతకి కృతజ్ఞతావిష్కారము చేసి నడవడము ప్రసాదమే. అప్పుడు నేను నడిచిన ప్రతి నడక, వేసిన ప్రతి అడుగు ఈశ్వరుడికి ప్రదక్షిణమే. ఇప్పుడు భక్తి అన్న మాట ఎంత వైశాల్యాన్ని పొందింది. భక్తి కేవలం ఒక గదిలో పూజకి పరిమితం కాదప్పుడు. అందుకే నేను నిన్న మీతో మనవి చేశా, విస్తరిస్తే భక్తి, సంకుచితమైతే కామం. నీరు ఆవిరైపోయి అంతటా నిండిపోతే భక్తి, నీరు గడ్డకట్టి మనసైపోతే కామం, కేవలం కోరిక. కాబట్టి భక్తి వేరు, కామము వేరు. అటువంటి భక్తి యందు తరించాలి అంటే ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదాన్ని ఆధారంగా చేసుకుని బ్రతకడం, ధర్మాన్ని పట్టుకోవడమే నిజమైనటువంటి భక్తి. అందుకే అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం. 3వ ఉపమానం చెప్తున్నారు శంకరాచార్యుల వారు. భక్తి అంటే సాధ్వీ నైజ విభుం. భార్య భర్తకి దగ్గరగా ఉండాలి అని లేదు. శీలవతి, సుగుణవతి, మహాపతివ్రత అయినటువంటి ఇల్లాలు ఎప్పుడూ భర్తని స్మరిస్తూ ఉంటుంది. ఎందుకు స్మరిస్తూ ఉంటుంది అంటే ఒక్కటే కారణం, నేను ఈ పని చేస్తే నా భర్త యొక్క కీర్తి ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ ఉండి భర్త కొరకే ఏ పనైనా చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఇల్లాలి యొక్క ప్రవర్తన ఏది ఉన్నదో ఆమెని సాధ్వి అని, ఆమె యొక్క నడవడిని సాధ్వి యొక్క నడవడి అని పిలుస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అంత ఐశ్వర్యానికి రాముడు అధికారి. రాముడు యవ్వరాజ్య పట్టాభిషేకం పొందాలి. రాజ్యంలో ఒక్కడు కూడా రాముడు యవ్వరాజ్య పట్టాభిషేకమును పొందరాదన్నవాడు లేడు. ఇక్ష్వాకు వంశ నియమం ప్రకారం పెద్ద కొడుకుది రాజ్యాధికారం. అటువంటి రాముడి యందు ఏ దోషం లేకపోయినా నిన్న రాజ్యం ఇస్తానన్న దశరథ మహారాజు గారు మరునాడు ఉదయం పిలిచి అరణ్యవాసానికి వెళ్ళిపోమన్నాడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి నేను అరణ్యాలకు వెళ్ళిపోతానని రాముడు బయలుదేరిపోతుంటే సీతమ్మ తల్లి నేను నీతో వచ్చేస్తానని బయలుదేరింది. బయలుదేరుతున్న సీతమ్మ ఒక మాట అంది. నా జీవితంలో సుఖము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంతఃపురంలో ఉండి భోగభాగ్యాలను భవించడం కాదు. రామా, మీరెక్కడుంటారో అది అయోధ్య, మీరు ఎక్కడ ఉండరో అది అరణ్యం. ఇక్కడ అంతఃపురం ఉన్నా మీరు లేని నాడు నాకు అది అయోధ్య కాదు అంటూ ఆమె ఒక శ్లోకం చెప్పింది. పరమాద్భుతమైనటువంటి శ్లోకం. నా తల్లంది, నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దీత యస్యాదపి శతాత్మజా. రామా, ఏమిటో అరణ్యంలో పులులుంటాయి, సింహాలుంటాయి, పావులుంటాయి, పక్షులుంటాయి, భయం ఉంటుందని మీరు అంటున్నారు. కానీ నాకు మీరెక్కడున్నారో అక్కడే సుఖం. ఇక్కడ మామగారున్నా, అత్తగారులున్నా, సైన్యం ఉన్నా, అంతఃపురం ఉన్నా, భోగభాగ్యాలున్నా నాకు ఇక్కడ సుఖం లేదు. ఎందుకో తెలుసా? కులవతి అయినటువంటి ఇల్లాలికి ఒక లక్షణం ఉంటుంది. నా తంత్రి వాజ్యతే వీణ. వీణ తీగని గోటితో పెనగుతారు. పెనగితే వీణ మోగుతుంది. వీణ తీగ మోగింది అనరు, వీణ మోగింది అంటారు. పెనగి గోటి దెబ్బలు తిన్నది వీణ తీగ, కీర్తి వచ్చింది వీణకి.
నాతంత్రీ వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ. రథం వెడుతోంది అంటారు. రథచక్రాలు వెళ్ళిపోతున్నప్పుడు ముళ్లలోనూ అనేకమైన రాళ్ల మీద గాజు పెంకుల మీద ఎక్కుతాయి. అలా కష్టపడి వెడుతున్న రథచక్రాలు వెడుతున్నాయి అనరో, రథం వెడుతోందంటారు. చక్రముల వలన రథానికి కీర్తొచ్చింది, తీగల యొక్క కష్టం వల్ల వీణకి కీర్తొచ్చింది. నాతంత్రీ వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత. అసలు భర్త ఎంతో కీర్తివంతుడై ధర్మాన్ని పట్టుకున్నవాడైతే ఆమెకి ఏమీ తెలియకపోయినా ఆయనని అనుగమించిన కారణం చేత ఆయన ఇల్లాలు అని ఎంతో గౌరవిస్తారు. కాబట్టి భర్త వలన భార్యకి కీర్తి తప్పరామా, భర్తతో కలిసి ఉండడంలో కీర్తి ఉంది. కానీ భర్త కన్నా ఇంకా ఎక్కడో ఏదో భోగం ఉంటుంది, సుఖం ఉంటుంది అనుకున్న ఆడదానికి కీర్తి ఎక్కడుంది? యస్యాదపి శతాత్మజ అంది సీతమ్మ. నిద్రమంచం మించి లేచి ఆమె కాలు కింద పెడుతున్నప్పుడు అమ్మా నువ్వు కాలు కింద పెట్టడానికి వీల్లేదని అత్యంత ప్రేమ కలిగినటువంటి 9 కుమారులు తమ అరచేతులు నేల మీద పెట్టి అమ్మా మా అరిచేతుల్లోనే నువ్వు కాళ్ళు వేస్తూ నడమ్మా అని నడిపించగలిగినటువంటి 9 కుమారుల వలన పొందిన సుఖం కన్నా భర్త వలన పొందిన సుఖమే స్త్రీకి ఎక్కువ. అందుకని రామా నేను మిమ్ములను విడిచిపెట్టి ఉండను, మీరెక్కడున్నారో నాకు అక్కడే సుఖం అంది. ఇంత ధర్మాత్ముడు నా భర్త అని సంతోషించింది. కానీ అరణ్యానికి వచ్చాను, ఇక్కడ ఇలా ఉంది ఏమిటని ఒక్కనాడు నా తల్లి బెంగ పెట్టుకున్నది లేదు. అది సాధ్వి అంటే. సాధ్వి మనసు ఎప్పుడూ ఎక్కడుంటుంది అంటే భర్త మీద ఉంటుంది. భర్త సంతోషమే తన సంతోషము, భర్త కీర్తి తన కీర్తి. భర్త కీర్తికి కళంకం వచ్చేది భర్తకి ఇష్టం లేని పని, తనకిష్టం కాని పని తాను చెయ్యదు. అందుకే అనసూయమ్మ ఒక మాట అడిగింది అయోధ్యకాండలో. ఏమమ్మా నాకు ఒక మాట అనిపిస్తుంటుంది సీతమ్మ, ఈ లోకంలో అసలు భర్త కన్నా గొప్ప బంధువు ఇంకా ప్రపంచంలో లేడు. ఎందుచేత అంటే తపకృతమిహావ్యయం అందావిడ. చేసిన తపస్సు ఎలా తనలోనే ఉండి రక్షిస్తుందో అలా ఒక ఆడదానికి ప్రపంచంలో ఎవరిచ్చినా మితంగానే ఇస్తారు. అమితంగా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే. ఈమె ఇల్లాలు అని పసుపు కుంకాలు పొందడానికి, బొట్టు పెట్టించుకోవడానికి అధికారం ఆయన జీవించి ఉండడం వల్ల వచ్చింది. ఆమె తల్లి అనిపించుకోవడానికి కారణం, ఆమె మాతృత్వానికి కారణం ఆయనే అయ్యాడు. ఆయన చేసిన సమస్త పుణ్యకర్మలలో సగభాగం ఆవిడికి వెళ్ళిపోయి అనంతమైన పుణ్యం లభించింది. ఆయన ఒక యజ్ఞం చేస్తే ఆయన పక్కన ధర్మపత్నిగా తాను కూర్చుని హవిస్సివ్వడానికి అధికారాన్ని భర్తకి కల్పించి తత్ఫలితంలో సగాన్ని పొందుతోంది. అమితంగా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడేనమ్మా. నీకు భర్త మీద ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి, ఎలా భర్తను అనుగమించావు అని అడిగింది. సీతమ్మ తల్లంది, పాణిప్రదాన కాళేచ యత్పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి. అమ్మా నాకు పాణిప్రదానం, ఆఖరికి చేతిలో చెయ్యుంచుతున్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఆడదాని ధర్మం చెప్తూనే ఉందమ్మా, అందుకే నాకు ఈ ధర్మం తెలిసిందమ్మా అంది. భార్య భర్తని అలా అనుగమిస్తుంది. ఆయన కీర్తికి కళంకం వస్తుంది అన్న పని ఆయనకి కష్టం కానిది నాకు కష్టం అవడానికి వీలు లేదు. ఆయనకి సుఖం అనిపించినదేదో అది నాకు కూడా సుఖమే. ఇది తేలిక మాట కాదు. లోకంలో మీరు రామాయణం చదివితే ఒక అద్భుతమైన విషయం కనపడుతుంది. వాల్మీకి మహర్షి ఎక్కడా ఎవరికి కితాబులు ఇవ్వరు. అయోధ్యకాండలో అరణ్యవాసానికి సీతారాములు వెళ్ళినటువంటి ప్రారంభంలో ఒకరోజు రాత్రి పడుకోవలసి వచ్చింది. గుహుడు సీతారాములకి రక్షణ చేస్తున్నాడు. నిషాదులైనటువంటి ఆటవికులందరూ చుట్టూ నిలబడి ఉన్నారు. అసలు పరపురుషుడు తెలియనటువంటి తల్లి నా తల్లి. అటువంటి సీతమ్మ రామచంద్రమూర్తి పడుకుంటానంటే మంచం మీద పడుకోనన్నాడని, భూషయనం చేస్తానన్నాడని అరటి డొప్పలు గడ్డి ఆకులు తెచ్చి నేల మీద పడేశాడు గుహుడు. రాముడు పరమ సంతోషంగా, తండ్రి ఏడుస్తూ ఉండుంటారు, ఇవాళ ఇంటి దగ్గర మా అమ్మ ఏడుస్తూ ఉంటుందని నేను పలహారం కూడా చేయనని ఆచమనం చేసి పడుకున్నాడు. పడుకుంటే నా భర్త భూమి మీద అరటి డొప్పలు గడ్డిలో పడుకుంటే నేను ఎలా పడుకుంటానన్న మాట నా నోటి వెంట రాదు. నేను కూడా నా భర్తతో కలిసి అలాగే పడుకుంటాను, నా భర్తకి సుఖము నాకు సుఖము అని సీతమ్మ వెళ్ళి రాముడి పక్కన పడుకుని అంతమంది ఆటవికులు చూస్తుండగా నిద్రపోయింది ఆవిడ. ఆవిడకే నిజంగా నిద్ర పట్టకపోతే మనస్సు ఎక్కడో సంక్షోభంలో ఉన్నట్టు. ఎంతమంది చూస్తే నాకెందుకు, నా భర్త పక్కన నేను పడుకున్నాను, నిద్రపోయిందంతే నా తల్లి.
లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి గుహుడు అడిగాడు, నీకు 4 అరటి పట్టలు పడేస్తాం, పడుకోమన్నాడు. లక్ష్మణుడు అన్నాడు, కథం దశరథౌ భూమౌ శయనే సహసీతయా శక్త్యా లుబ్ధామయా జీవితం లుబ్ధం వా సుఖానివా అన్నాడు. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినటువంటి వృద్ధుడైన దశరథ మహారాజు గారు బిడ్డలు లేకపోతే పుత్రకామేష్టి చేస్తే కన్నటువంటి కొడుకు, సకల సుగుణాభిరాముడైనటువంటి వాడు, 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి వాడు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని చెప్పబడినటువంటి రామచంద్రమూర్తి అలా నేల మీద పడుకునుంటే నాకు నిద్ర వస్తుందయా అని అడిగాడు లక్ష్మణస్వామి. అనన్య సామాన్యమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించింది సీతమ్మ శ్రీరామాయణంలో. ఎంత కష్టంలో ఉంది, కష్టమన్న మాట అన్వయమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే సీతమ్మే. రాముడిది కూడా కష్టం కాదు. ఎందుచేతనంటే కష్టం తీరిపోయేది ఎప్పుడు అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక మనిషి ఉంటే చాలు. ఎంత కష్టంలో ఉన్నా చెప్పుకోవడానికి ఒకడు ఉంటే కష్టం కొంత తీరుతుంది. సీతమ్మకి అబల, జనక మహారాజు గారి కూతురు, రాముడి ఇల్లాలు, దశరథుడి పెద్ద కోడలు, ఎండకన్నెరుగని తల్లి, అటువంటి ఆమె లంబకన్న లలాటంచ లంబోదర పయోదరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అన్న అంత వికృతమైనటువంటి రాక్షస స్త్రీల మధ్య శిశుపా వృక్షం కింద కూర్చుని ఉంటే, అటువంటి తల్లి అంత శోకంలో ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి కూడా మనిషి లేడు, వినేవాడు లేడు. ఎందుకు ఈ పాతివ్రత్యం? రావణుడి పాంపు చేరని బోధ చేసేవాళ్ళే. అటువంటి చోట రాముడు ఉన్నాడని నమ్మి పతివ్రతగా నిలబడిపోయిన సీతమ్మ దగ్గరికి స్వామి హనుమ వచ్చి, అమ్మా ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావో, ఒక్కసారి వచ్చి నా భుజం మీద కూర్చో అమ్మా, నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి సమర్పిస్తానమ్మా అంటే, అది కూడా మామూలుగా తీసుకెడతాననుకుంటున్నావేమోనమ్మా. హనుమ యొక్క వాగ్వైభవం అంటే అలా ఉంటుంది. ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానల అన్నారు. యజ్ఞం చేసినప్పుడు ఇంద్రాయ స్వాహ అని హవిస్సిస్తే అగ్నిహోత్రుడు దాన్ని పట్టుకుని ఇంద్రుడికి ఇస్తాడు. అగ్ని పట్టుకెళ్ళాడని అపవిత్రం అవదమ్మా, అగ్ని పట్టుకెళ్ళడం వల్ల పవిత్రం అవుతుంది ఆ హవిస్సు. అలా నేను తీసుకెళ్ళడం వల్ల అమ్మా నీ పవిత్రతకి భంగం కలగదు సుమా, వచ్చి నా భుజం మీద కూర్చోమన్నారు. అంటే తల్లి పక్కున నవ్వంది, నువ్వే ఇంతున్నావా? లంకాపట్టణంలో సీతమ్మని అన్వేషించేటప్పుడు చీకటి పడుతుండగా ఆయన శరీరాన్ని బాగా సంక్షిప్తం చేశారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అంటారు వాల్మీకి మహర్షి. పిల్లంత వారైపోయి లంకాపట్టణాన్ని వెతికారు. హనుమ నువ్వే పిల్లంత ఉన్నావు, నీకో భుజం, ఆ భుజం మీద నేను కూర్చోవడం, 100 యోజనముల సముద్రాన్ని దాటడం, రాముడి దగ్గరికి తీసుకెళ్లడం, ఈ మధ్యలో నేనన్నా పడిపోవచ్చు, రాక్షసులు రావచ్చు, యుద్ధం జరగచ్చు, జయాపజయములు విధి నిర్ణీతములు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, నేను ఎలా వచ్చి నీ భుజం మీద కూర్చుంటానంది. హనుమకి చాలా బాధ కలిగింది. అమ్మా ఇంత మాట అంటావా? హనుమంటే ఇంతే ఉంటారనుకుంటావా? చూడమ్మా నేనంటే ఏమిటో చూపిస్తానన్నారు. మేరుమందర సంకాచౌ భవౌదీప్తా నలప్రభ అగ్రతవ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ అన్నారు మహర్షి. మేరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చినటువంటి పెనంలా పెద్ద ముఖంతో, దంష్టలతోటి, పరిగల వంటి భుజాలతో నించున్నారు. అమ్మా చూశావా అమ్మా, ఇప్పుడు నాతో రా అన్నారు. ఇంకొక ఆడదైతే అంత కష్టంలో ఉన్నందుకు ఎగిరి గంతేసిన అయినా నన్ను దిగబెట్టేసేయంటుంది. సీతమ్మంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరం తు పుంసో వనర పుంగవా. ఆనాడు నేను స్పృహలేని స్థితిలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు కాబట్టి నేను వచ్చాను తప్ప నేను స్పృహలో ఉండగా పరపురుషుణ్ణి ఎట్టి పరిస్థితులలో తాకి మాత్రం నీతో నేను రాను. రాముడే రావాలి, తన ధనస్సులో బాణములను సంధించాలి, లంకాపట్టణం మీద ప్రయోగించాలి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జగర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కనకంట పురంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చెడ్డకాండముల్. ఈ లంక కాలిపోవాలి, అప్పుడు నన్ను రాముడు తీసుకెళ్ళాలి. అది రాముడికి కీర్తి తప్ప, రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు హనుమెత్తుకెళ్ళి సీతమ్మని రాముడికి ఇచ్చారు. ఇప్పుడు నా భర్త కీర్తి మాసిపోతుంది, నా భర్త కీర్తికి తగని పని నేను చెయ్యను, ఇక్కడే ఉంటానన్నారు. అమ్మా ఎంత గొప్ప తల్లివమ్మా, ఇప్పుడు కూడా భర్త గురించి ఆలోచించావు. యుక్త రూపం త్వయా దేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీ స్వరూపస్య సాధ్వీ వినయస్య చ అన్నారు మహర్షి. అక్కడ ప్రయోగించారు సాధ్వీ అన్న మాటని. అమ్మా ఇప్పుడు కూడా భర్త మీద ఎంత భక్తి అమ్మా, రానన్నావమ్మా నాతో. అమ్మా నీకు
ఒక్క నమస్కారం, నేనేం చెప్పగలనమ్మా నీ భర్తృభక్తికి అన్నారు. అటువంటి సాధ్వి, భర్త హృదయాన్ని అర్థం చేసుకోవడం అంటే సాధ్వి యొక్క లక్షణం. అందుకే శిశుపా వృక్షం మీద కూర్చున్న హనుమ అంటారు, అసలు ఇంత గొప్ప సీతమ్మని విడిచిపెట్టి ఆ రాముడు ఎలా బ్రతికుండగలిగాడన్నారు. ఇన్నాళ్ళు రామభక్తుడైనటువంటి హనుమ సీతమ్మ దర్శనమైన తర్వాత దుష్కరం కృతమాన్ రామో యయమాం మక్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తం అభిజీవతి. అసలు రాముడి గుండె కాదు బండ. ఇంతకాలం సీతమ్మని విడిచిపెట్టి ఉండగలిగాడంటే ఎలా ఉండగలిగాడు? ఇంత సుకుమారి, ఇంతటి మహాపతివ్రత, ఇటువంటి తల్లిని ఎలా విడిచిపెట్టి ఉండగలిగాడు అనుకున్నారు. అటువంటి సీతమ్మ వంక చూసి హనుమంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం విజీవతి. సీతమ్మ మనస్సు సీతమ్మ దగ్గర లేదు, రాముడి మనస్సు రాముడి దగ్గర లేదు. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ బ్రతికారన్నారు. అందుకే ఇప్పటికీ వివాహం చేసి శుభలేఖ వేస్తే సీతారాముల్నే వేస్తారు మూర్తిగా. అటువంటి దాంపత్యానికి ప్రతీక అయినటువంటి సీతమ్మ భర్త కీర్తి కొరకు హనుమతో కూడా రావడానికి అంగీకరించలేదు. చిట్ట చివర అసలు పతాక స్థాయిలో వచ్చింది పరీక్ష. అగ్నిప్రవేశం చేయమన్నారు స్వామి. ఆయనకి సీతమ్మ తల్లి మీద అనుమానం ఉండి కాదు, ఆయన కర్తవ్యత నిష్ఠ అటువంటిది. రాజారాముడిగా కూర్చున్నప్పుడు రాజపత్నిగా ఆమె కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు యోగ్యత లేనిది అని ఎవరు అనడానికి వీల్లేదు. నీ యోగ్యత నువ్వు నిరూపించుకొని నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలన్నారు. అది ఆయన హృదయం. రాముడెవరో సీతమ్మకి తెలుసు. అందుకే అగ్నిప్రవేశం చేసి అగ్ని పునీతయ్యి పైకి వచ్చింది. రాముడు అంత అగ్నిప్రవేశం చేయిస్తేనే లోకం అనరాని మాటలు అనేసిందే. నిజంగా చేయించకుండా తీసుకొస్తే ఇవాళ రాముడిని కీర్తించుండేది ఆ లోకం. తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకుంటే ఒక రజకుడు అనరాని మాటలు అన్నాడని సీతమ్మ తల్లిని గర్భిణిని తీసుకెళ్ళి గంగానది ఒడ్డున లక్ష్మణస్వామి దింపేస్తే రాముడి హృదయం ఏమిటో సీతమ్మకి తెలుసు. అద్భుతమైన మాట అంది నా తల్లి. ఆవిడంది, బిడ్డల్ని ధార్మికంగా పరిపాలించడానికి ఆదర్శవంతమైన రాజుగా తాను ఉదాహరణగా ఉండాలి కాబట్టి నన్ను రాముడు పంపాడు తప్ప రాముడు నా మీద అనుమానం ఉండి పంపినవాడు కాదు. రామహృదయం నాకు తెలుసు లక్ష్మణ. కాబట్టి నన్ను పంపడం వల్ల నన్ను విడిచి ఉండలేక ఈ ప్రజలే నేను సీతమ్మకి దూరం అవడానికి కారణమని తన కోరిక భగ్నమైన శోకంలోంచి వచ్చిన కోపం వల్ల ప్రజలని పీడించవద్దన్నానని చెప్పింది నా తల్లి. ఏమి కర్తవ్యత నిష్ఠ అంటూ ఒక మాట అంది. ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి చెప్తారు, నఖల్వజ్జైవ సౌమిత్రే జీవితం జాహ్నవీ జలే చజేయం రాజవంశస్తు భర్తుర్మే పరిహాస్యతే. లక్ష్మణ, నాకు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, ఎదురుగుండా గంగానది ప్రవహిస్తోంది. 2, గర్భంలో సంతానం ఉంది. గంగలో దూకి శరీరం విడిచిపెట్టడం. రాముడు ఏకపత్ని వ్రతుడు, ధార్మికంగా వంశాభివృద్ధి కొరకు నన్ను చేపట్టాడు. రాముడి సంతానాన్ని రాముడికి ఇచ్చేసి అవతార పరిసమాప్తి చేస్తాను తప్ప గంగలో దూకను. ఏ రాముడు నేను శరీరం విడిచిపెడితే ఇక ఇంకొక స్త్రీని చేపట్టి సంతానాన్ని పొందక సంతానం లేని పురుషుడుగా మిగిలిపోతాడో అలా మిగల్చడం ధర్మపత్నిగా నా యొక్క కర్తవ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ